రైట్గా డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సొరంగంలో 8 మంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మోదీకి సీఎం వివరించారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపిస్తామని, అన్ని విధాలుగా సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ఘటనకు సంబంధించినటువంటి వివరాలను ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇక సొరంగంలో 8 మంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మోదీకి సీఎం వివరించారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపిస్తామని, అన్ని విధాలుగా సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఏదైతే ఎస్ఎల్బీసీ దగ్గర జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఈ ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయాలను అయితే అడిగి ఆరా తీశారు. సో దీనికి సంబంధించిన విషయాలను సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే దోమలపెంటలో జరిగినటువంటి ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర జరిగినటువంటి ప్రమాదం గురించి పూర్తి స్థాయిలో కూడా అటు మోడీకి వివరించడం కూడా జరిగింది. సో ఈ వివరించిన సందర్భంలోనే ఏదైతే ఈ జరగడం అయితే చాలా దురదృష్టకరం అని చెప్పి తన దిగ్భ్రాంతిని కూడా మోడీ ఏదైతే వ్యక్తం చేశారు. అలాగే ఏదైతే సహాయక చర్యలకు సంబంధించిన విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. తెలుసుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి చెప్పారు, ఇప్పటికే 42 మందిని కూడా ఏదైతే ఇప్పటికే రెస్క్యూ చేసి వారిని కాపాడడం జరిగింది. క్షతగాత్రులకు హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. సో మరొక 8 మందిని మాత్రం రెస్క్యూ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్మీ ఫోర్స్ కావచ్చు, సింగరేణి రెస్క్యూ టీం ని కూడా దిగారు అని కూడా చెప్పారు. సో ఎన్డీఆర్ఎఫ్ టీం ని కూడా అవసరమైతే పంపిస్తామని చెప్పి అటు ప్రధాని మోడీ కూడా రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఇంకా ఎలాంటి సహాయక చర్యలలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సాయం కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మోడీ రేవంత్ రెడ్డికి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికైతే ఎస్ఎల్బీసీ దగ్గర జరిగిన ప్రమాదం దగ్గర అయితే మరో 8 మంది వివరాలు కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి టీం బయటపెట్టింది. కానీ 8 మందికి సంబంధించినటువంటి విషయంపై ఇంకా రెస్క్యూ జరుగుతూనే ఉంది. ఎందుకంటే వీరు చాలా లోతుగా అయితే 3 మీటర్ల వరకే ఏదైతే ఎస్ఎల్బీసీకి సంబంధించిన రింగ్స్ ఏదైతే కూలిపోయాయని చెప్పారు. కానీ మరికొంత దూరం ఎక్కువ మీటర్ల ప్రమాదంలోనే జరిగినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో 8 మందిని కూడా రెస్క్యూ చేసి కావాల్సిన సమయం ఉంది కాబట్టి ఇది అర్ధరాత్రి కావచ్చు, లేకపోతే ఉదయం వరకు కూడా రెస్క్యూ టీం ఇలాగే కొనసాగవచ్చు. దీనిపై మోడీ ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వానికి ఏదైతే బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగే కేంద్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అవసరం ఉన్నా కానీ ఖచ్చితమైన సహాయం అయితే అందిస్తామని చెప్పి కూడా మోడీ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.